దేవునికి మహిమ కలుగును గాక. నీది వెనుకై జీవము కలిగిన యెహోవా వాక్కు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో నీకు సహాయము చేయువాడను నేనే అన్న మాటను మనం చదువుకుంటాం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నీకు సహాయకుడునై నేనుంటాను అని ఒక వ్యక్తిని ఆదరించగలిగిన, ఒక వ్యక్తికి ధైర్యము కలిగిన ఈ వాగ్దానమును మనము చదువుకుంటాం. నీవు పూజిస్తున్న దేవుడు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంతటి ఆపదలలో ఉన్నా, నీవు ఈ లోకపు చీకటిలో బందీవై ఉన్నా, నీవు ఈ లోకపు బానిసత్వము సంకెళ్లతో బందీవై ఉన్నా, నీవు ఈ లోకపు అగాధపు జలములలో కొట్టుకుపోతున్నా, నువ్వు ఈ లోకముతో బానిసత్వముతో, ఈ లోకములో అనేకమైన వ్యసనములతో, అనేకమైన లోకాశలతో నీవు బందీవై ఉన్నా, నిన్ను విడిపించుటకు సహాయము చేసేవారు ఎవ్వరూ లేరే అని బాధపడుతున్నావా? నన్ను విడిపించుటకు ఎవరు లేరే అని విచారిస్తున్నావా? నన్ను రక్షించుటకు నా అనేవారు లేరే అని బాధపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? కృంగిపోతున్నావా? వేదన పడుతున్నావా? అయ్యో అని రోదిస్తున్నావా? నాకు సహాయం చేయుటకు ఎవ్వరూ రాకపోవచ్చు, కానీ నన్ను నడిపించుటకు, నన్ను విడిపించుటకు నా అనేవారు ఎవరు లేరే అని కన్నీళ్లు పెడుతున్నా నా దేవుని బిడ్డ, ఇగో ప్రభు ఈ దీవెన కార్యక్రమం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు సహాయం చేయువాడను నేనే, నిన్ను ఆదుకునివాడను నేనే. ఇదిగో నీకు సహాయము చేసి నిన్ను ఆదుకొని నా దక్షిణ హస్తముతో హత్తుకొని నిన్ను ఆదరించి, నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించి, నీకు బలమునిచ్చి, నీకు మనోధైర్యమును కలుగజేసి, నిన్ను నడిపించుటకు, నిన్ను హత్తుకొని నీవెన్నడూ కూడా కృంగిపోకుండా నిన్ను నడిపించుటకు, నీవెన్నడూ కూడా బలహీనుడివి కాకుండా నిన్ను ఈ లోకంలో నిలబెట్టుటకు నీకు సహాయకుడునే నేనుంటాను అని ప్రభు ఈ వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వెన్నడూ కూడా దేవుణ్ణి విడవవద్దు, దేవుణ్ణి మరువవద్దు, నువ్వెన్నడూ కృంగిపోవద్దు. నీవు గనక దేవునికి మొరపెడితే దేవుడే దిగివచ్చి నీకన్నీ సమకూర్చి నీకు సహాయం చేయవాడై ఉన్నాడు. నువ్వెన్నడూ కృంగిపోవద్దు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఆయన పరము నుండి దిగివచ్చి నీకు సహాయకుడిగా ప్రతి పరిస్థితిలో ఆయన ఇమ్మానుయేలుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఈ దీవెన ప్రభు ఎవరైతే ఆపదల్లో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, వ్యాధి బాధల్లో తన వారిని పోగొట్టుకుని ఆదరణ లేక కృంగి ఉన్నారో, ఇక వారందరితో ఈ వాగ్దానం ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇగో నీకు సహాయం చేయవాడను నేనే, నిన్ను దీవించువాడను నేనే. నేడు అలాంటి వారి జీవితాల్లో, అలాంటి వారి కుటుంబాల్లో ఈ వాగ్దానం నిశ్చయముగా నెరవేరునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.